జనవరి 2018లో ఒక ఫ్యామిలీ వెడ్జ్ ఐలాండ్లోని బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అలల నుంచి ఒక బాటిల్ కొట్టుకురావడం చూశారు. అదేంటని వాళ్ళు తీసుకుని చూడగా అందులో ఒక పేపర్ రోల్ చేసి ఉంది. ఆ పేపర్లో ఉన్న మెసేజ్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అది 130 ఏళ్ల క్రితం నాటిదే. అంటే అది 1886వ సంవత్సరంలోది. ఆ మెసేజ్ లవ్ లెటర్ కాదు అండ్ హెల్ప్ కోసం పంపిన మెసేజు కాదు. 19th సెంచరీలో జర్మనీ ఒక పెద్ద ఓషన్ కరెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని నిర్వహించింది. జర్మన్ షిప్స్ యొక్క క్యాప్టెన్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది జర్మనీ. అదేంటంటే వాళ్ళు ఒక పోస్ట్ కార్డు మీద వాళ్ళుండే కోఆర్డినేట్స్ రాసి అండ్ అది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఈ బాటిల్ ఎక్కడ ఎప్పుడు దొరికిందో జర్మనీకి తెలియజేయాలని రాసి ఆ పోస్ట్ కార్డును బాటిల్లో పెట్టి సముద్రంలో విసిరేయాలని. అలా కొన్ని వేల బాటిల్స్ విసిరేశారు సముద్రంలో. సో దీని ద్వారా సముద్రంలో ఉండే వేవ్స్ యొక్క ప్యాటర్న్ కనుక్కోవచ్చని ఈ ఎక్స్పెరిమెంట్. ఏదేమైనప్పటికీ ఇది 130 ఏళ్ల తర్వాత దొరకడం వల్ల వరల్డ్స్ ఓల్డెస్ట్ మెసేజ్ అనే బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది.